చాలా మంది నీకు ఏం చేస్తే సంతోషం వస్తుందంటే కొంతమంది నాకు బిర్యానీ తింటే సంతోషం వస్తుందని చెప్తారు. ఇంకొంతమంది నాకు కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి అంటారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఏం కోరుకుంటాడో తెలుసా? వాళ్ళకి నిజమైన ఆనందం కలిగేది అంటే ఏంది తెలుసా? అగో ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అబ్బర బిడ్డ, అక్కడ చూసిరా పాతాల గంగ ఎట్లా పొంగి పొర్లుకుంటూ దూసుకుపోతున్నదో. చూస్తానికి మస్తు అనిపిస్తుంది కదా. గన్ని నీళ్ళు చూస్తుంటే మనకే అట్లా అనిపిస్తే ఇంకా గా రైతన్నలకి ఎంత సంబరం కావాలి చెప్పుర్రి కదా. అగో పొలం దగ్గర నీళ్లు వడంగానే ఎట్లా డాన్సులు చేస్తున్నారో చూడుర్రి మీరే. ఈ ముచ్చట తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జరిగిందంట. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఇంతకన్నా సంతోషం ఏముంటో చెప్పుర్రి కదా. కొనుగోలు చేసేటోళ్ళ కోసమని గా కంపెనీలు సకల సౌలతులు ఇస్తున్నారు. కానీ మనకు బుక్కెడు బువ్వ పెట్టే రైతన్న విషయంలో మాత్రం కొంచెం సుత పట్టించుకోరు. అయినా మన రైతన్నలు అట్లా ఏం కోరుకోరు. రైతన్నలకు కడుపు నిండా తిండి లేకపోయినా పొలం నిండా నీళ్లు ఉంటే చాలు అనుకుంటాడు. గట్లనే ఈ అన్నలు ముదుగాల ఎన్ని మాటలు బోర్లేసినా నీళ్లు పడలేదంట. అసలే ఎండాకాలం ఇలా బాధలు చూసి ఆ శివయ్యనే గంగమ్మని దగ్గరుండి మరీ భూమి మీదకు పంపిండు కావచ్చు అనిపిస్తుంది కదా. ఇట్లా దుంకుతున్నాయి చూసిరా నీళ్లు. ఇక అట్లా పొలంలో నీళ్లు వచ్చినవే లేదో ఇక రైతన్నలు సంబరం కాదు పోలి పక్కనే ఉన్న కాడెడ్లను పట్టుకొని వాటికి మొక్కుకుంటూ సంబరంతో డాన్సులు చేసిర్రు. అంతే కదా. వాళ్ళు ఇంకేం కావాలి? రైతన్నల నిజమైన సంతోషంగా అంతే కదా.